ద్వారా మనందరికీ ప్రజెంట్ చేయబోతోంది శ్రేయస్ మీడియా. మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాం. December 17th అందరూ థియేటర్లో చూడండి. కన్ఫర్మ్ గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. December 17th నుంచి మన మాస్ తగ్గేదేలే. ఈ డిసెంబర్ 17న కలుద్దాం థియేటర్స్ లో. పుష్పరాజ్ ఎవరు తగ్గేదేలే. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఇలాంటి సినిమా ఇచ్చాడు లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్. ఈ సినిమాలో అదరగొట్టాడు బన్నీ. ఈ సినిమాకి వస్తాయి అవార్డులు 1, 2 కాదు అన్ని. రాజమౌళి చెప్పినట్టు సుకుమార్ టేకింగ్ అంటే భయపడాల్సింది రాజమౌళి. నో సల్మాన్, నో షారూక్, నో కోయి, ఓన్లీ ఫర్ అల్లు. అన్ని స్టార్లు అల్లు అర్జునే. అల్లు అర్జున్ కా స్వాగ్ అలాగే ఎక్స్పెక్ట్ చేయలేం నెక్స్ట్ టైం వస్తుందని. అలా తీశారు సినిమా. మైండ్ బ్లోయింగ్. నంబర్ पुष्पा झुकेगा नहीं साला. Sukumar has this penchant of taking you into a completely different world. It's about the authenticity of that world. Sukumar is a master at creating that world. पुष्पा के लिए सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन. पुष्पा, Allu Arjun for an intense, charismatic performance of an underdog challenging an entire corrupt system. Iconic role, certainly deserves another round of applause. You cannot match how Allu Arjun sir has the swagger. డెఫినెట్గా షూట్ షాట్ పెద్ద సినిమా అవుతుంది. దిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకే టాక్, ఒకే రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఫిలిం ఇన్ పాయింట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ సినిమా కంటెంట్ పరంగా కూడా. సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదండి. బికాజ్ మొత్తం ఇండియా, మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. People from all over the world and all Indians around the world, I mean, are going to come for one celebration. ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప. ఇంతకంట ఈ జీవితానికి చాలు ఆయన స్వామి. 12,000 థియేటర్లు ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని అంత ఇంత పెద్ద స్కేలు. ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. పుష్ప అనేది మా కోసం చేసుకున్నాం. డెఫినెట్ గా పుష్ప అనేది వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదేలే. మైండ్ బ్లోయింగ్ మూవీ మాస్ జాతర. వైల్డ్ లాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుకుమార్ చింపేహాడు. క్లైమాక్స్ ఆల్మోస్ట్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఆకలికి ఫుల్ మీల్స్. అల్లు అర్జున్ అన్న ప్రతి ఒక్క మ్యాను ఇట్లా కొట్టుకొని లేసుకొని తగ్గేదే అంట. సీట్లో కూర్చుంటే జాతర సీన్ అయితే పిచ్చి లేచిపోతాయి బ్రో. అల్లు అర్జున్ కి తలా కొట్టినాం. अनबीटेबल, अनएक्सपेक्टेबल, अनस्टॉपेबल. पूरा आउटस्टैंडिंग में इंटरनेशनल सिनेमा बदल जाएगा भाई. एक नंबर साउथ इंडियन रॉक. झुकेगा नहीं साला. झुकेगा नहीं साला. झकास. पुष्पा 2 इस बार फायर नहीं, वाइल्ड फायर है. फैंटास्टिक मूवी है. सुकुमार सर ने बहुत अच्छा काम किया है.
అల్లు అర్జున్ యాక్టింగ్ తెలుగు ఇండస్ట్రీలో స్టాంపు బ్రో. పుష్పరాజ్ తగ్గేదేలే. క్లైమాక్స్ సార్ நிறைய ట్విస్ట్. யார் எந்த ஹீரோ வந்தாலும் அடிச்சுக்கவே முடியாது. அல்லு அர்ஜுன் மட்டும் தగ్గేదేలే. అల్లు అర్జున్ మాస్ పంటారు బ్రో. పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్. సుకుమార్ సార్ సూపర్. అల్లు అర్జున నీ వేற అర్జున వేற மாதிரி అర్జున. కిసికిలేదు కసక్. ಫಸ್ಟ್ ಹಾಫ್ ಫೈರ್, ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ವೈಲ್ಡ್ ಫೈರ್. ಆ ಆಕ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್. ಫಸ್ಟ್ ಫಿಲಮ್ಗೆ ಹೆಂಗ್ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಕೊಟ್ಟರು, ಸೆಕೆಂಡ್ ಫಿಲಮ್ಗೂ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಕೊಡಲೇಬೇಕು. ಫೈಟ್ ಸೀನ್ಸ್, ಗೂಸ್ ಬಂಪ್ ಸೀನ್ಸ್ ಇದೆ, ತುಂಬಾ ಒಳ್ಳೆ ಎಲಿವೇಶನ್ ಸೀನ್ಸ್ ಇದೆ. ಇನ್ನೊಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರುತ್ತೆ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಪಕ್ಕಾ ಬರ್ಕೊಂಬಿಡಿ ಅಷ್ಟೇ. ಎಕ್ಸ್ಟ್ರಾರ್ಡಿನರಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್. ಇಂಥ ಮೂವಿ ನಾ ಎಲ್ಲಿ ಜೀವನದಾಗೆ ನೋಡಿಲ್ಲ. ಅಂತ ಸೂಪರ್ ಮೂವಿ. ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಪ್ರತಿ ಸೀನ್ ಪ್ರತಿ ಶೀಟ್ ಮುಂದೆ ಕುಣಿಸ್ಬಿಟ್ಟ. ಎಲ್ಲ ಡೈಲಾಗ್ಸ್ ಸೀನ್ಸ್ ವಿತೌಟ್ ಫೈಟ್ ಹೈಲೈಟ್ ಇದೆ. തിയേറ്റർ കത്തിക്കല്ലേ ആൾക്കാർ. പുഷ്പ താഴത്തില്ല, വേൾഡ് ഫയർ. പിന്നെ മന്ദാനേനെ ഒരു കിണർ വെട്ടി കുടിച്ചു മൂടണം. അത്രയ്ക്ക് ക്രിഞ്ച് ഫെസ്റ്റിവൽ. രണ്ട് കൈയും കെട്ടി രണ്ട് കാലും കെട്ടി കഴിഞ്ഞാൽ നമുക്കൊന്ന് ചൊറിയാൻ പറ്റുമോ, ഒന്ന് മൂത്രം ഒഴിക്കാൻ പറ്റുമോ? മാസ് മൂവിയാണ്. waiting for Pushpa 3. It's a blockbuster. Wildfire. Momentum kept at climax leaves beyond for guessing. అసలు గంగమ్మ జాతర సీన్ అయితే అసలు అల్లు అర్జున్ పూనకాలు చూపిస్తాడు. అసలు నెక్స్ట్ 2000 crores గ్యారంటీ. ఇట్స్ ఎ బ్రాండ్. 3000 crores, Pushpa 2000 crores पक्का. आज तक तुम देखो उनका रेंज उधर है. उधर मतलब उधर नहीं, इंटरनेशनल. నేను ఈ సినిమాలు చేయడం నీ మీద ప్రేమ తప్ప ఇంకేం. ఇస్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. థ్యాంక్ యూ. నాకు ఆర్య ఇచ్చినందుకు, నాకు కొత్త టైటిల్ ఐకాన్ స్టార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లే, ఆర్య లేదు, ఇంకేయలేవు. నన్ను స్టార్ చేసి స్టైలిష్ స్టార్ నుంచి వాళ్ళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేటట్టు చేసావంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చావు నేను మాటల్లో చెప్పలేను. వావ్, జస్ట్ స్పీచ్లెస్ వీడియో చూసిన ఫీలింగ్, గూస్ బంప్స్ వీడియో చూసిన ఫీలింగ్. అండ్ నిజంగా ఒక్కసారి ఈ జర్నీ అంతటిని, ఆ రెస్పాన్స్ అంతటిని చూస్తుంటే అల్లు అర్జున్